సభ్యులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా ఏంటంటే మనకు ఇంకొక ప్రోగ్రామ్ వచ్చి పడింది ఇప్పుడు. అదేంటి, గండిపేటలో సీఎం ప్రోగ్రామ్ ఉందంట 2:00కి. కాబట్టి మనం 1:00 కల్లా అక్కడికి వెళ్ళాలంట ప్రోగ్రామ్కి. కాబట్టి మనం సభ్యులందరినీ పిలిచి మధ్యాహ్నమే భోజనం ఇక్కడ ఆ, మనం కొత్తగా కట్టినట్టు కమిటీ హాల్ ఉంది కదా, మణికొండ మర్రిచెట్టు దగ్గర. ఆ కమిటీ హాల్లో మనం ఈ భోజన ఏర్పాట్లు ఉన్నాయి మధ్యాహ్నం 1 గంటకి. అందరికి లంచ్ చేయించుకొని మనం బస్సులు ఎక్కించాలి. కాబట్టి మనకు 10 బస్సులు వస్తున్నాయి. 10 బస్సులకి 1000 మంది కావాలి మనకి. కాబట్టి ప్రతి ఒక్క సభ్యులు కూడా గ్రూప్ సభ్యులకి ఏమని చెప్తారంటే, మీ అందరికి గ్రూపుకి పావుల వడ్డీ వస్తుంది. పావుల వడ్డీ రావాలంటే అక్కడికి రావాలి కంపల్సరిగా. 10 మంది వస్తేనే వాళ్ళకి పావుల వడ్డీలు వస్తాయి ఇప్పుడు లోన్లు తీసుకున్న వాళ్ళందరికీ, లేకపోతే రావంట. కాబట్టి అందరినీ రమ్మని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ విధంగా చెప్పండి. మీరు 10 మంది రావాలి, రేపు అక్కడ ఇస్తున్నారు పావుల వడ్డీలు అని చెప్పి మీరు చెప్పాలి గ్రూప్ సభ్యులకి. చెప్పి ఆ విధంగానైనా సరే వాళ్ళందరూ వస్తట్టుగా చూసుకోండి. ఒక గ్రూప్కి 10 మంది. ఓకేనా? అమ్మ అందరికీ నమస్తే అమ్మ. నేను ఆల్రెడీ లక్ష్మీ మేడం గారు వాయిస్ మెసేజ్ మీకు అంతా గ్రూప్లలో ఫార్వర్డ్ చేయడం జరిగింది కదా. రేపు తప్పకుండా గండిపేటలో సీఎం ప్రోగ్రామ్ ఉంది మన మహిళలకు సంబంధించి. గ్రూపులకి పావుల వడ్డీల దాని గురించి, లోన్స్ గురించి, వాటి గురించి చర్చ జరుగుతుందంట. కాబట్టి ప్రతి గ్రూపు తరపున గ్రూపులో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో ఆల్ మెంబర్స్ 10 మెంబర్స్ కూడా ఈ మీటింగ్కి అటెండ్ కావాలి కంపల్సరిగా. ఎలాంటి సాకులు చెప్పడానికి వీల్లేదు తల్లి. రేపు మధ్యాహ్నం 11:30 కల్లా అందరూ కూడా మన ల్యాంకోయిల్స్ మర్రిచెట్టు సర్కిల్ ఉంది కదా, మర్రిచెట్టు సర్కిల్ దగ్గర హాజరు కావాలి. అక్కడ మనకి లంచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లంచ్ చేసుకొని అక్కడ నుంచి గండిపేటకి వెళ్ళాలి. గండిపేటలో మీటింగ్ ఉందమ్మా సీఎంది. కాబట్టి అందరూ కూడా 11:30 కల్లా రేపు అందరూ మర్రిచెట్టు సర్కిల్ దగ్గర హాజరుగండి. ఓకేనా? అక్కడ మనకి మర్రిచెట్టు సర్కిల్ దగ్గర కొత్తగా నిర్మించబడిన కమ్యూనిటీ హాల్ ఉన్నది. అక్కడ లంచ్ చేసుకొని అక్కడ నుంచి బస్సులో ఎక్కి గండిపేట వెళ్ళడం జరుగుతుంది. ఇది మున్సిపల్ కమిషనర్ ఒక ఆర్డరు. ఖచ్చితంగా అందరూ హాజరయ్యేటట్టుగా చూసుకోండి. ఏ ఒక్కరు కూడా మేము రాము అని చెప్పడానికి వీలేదు. హాల్ టు 10 మెంబర్స్ కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిందే. ఎలాంటి రీజన్స్ చెప్పడానికి లేదు. సభ్యులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా ఏంటంటే మనకు ఇంకొక ప్రోగ్రామ్ వచ్చి పడింది ఇప్పుడు. అదేంటి, గండిపేటలో సీఎం ప్రోగ్రామ్ ఉందంట 2:00కి. కాబట్టి మనం 1:00 కల్లా అక్కడికి వెళ్ళాలంట ప్రోగ్రామ్కి. కాబట్టి మనం సభ్యులందరినీ పిలిచి మధ్యాహ్నమే భోజనం ఇక్కడ మనం కొత్తగా కట్టినట్టు కమిటీ హాల్ ఉంది కదా, మణికొండ మర్రిచెట్టు దగ్గర. ఆ కమిటీ హాల్లో మనం ఈ భోజన ఏర్పాట్లు ఉన్నాయి మధ్యాహ్నం 1 గంటకి. అందరికి లంచ్ చేయించుకొని మనం బస్సులు ఎక్కించాలి. కాబట్టి మనకు 10 బస్సులు వస్తున్నాయి. 10 బస్సులకి 1000 మంది కావాలి మనకి. కాబట్టి ప్రతి ఒక్క సభ్యులు కూడా గ్రూప్ సభ్యులకి ఏమని చెప్తారంటే, మీ అందరికి గ్రూపుకి పావుల వడ్డీ వస్తుంది. పావుల వడ్డీ రావాలంటే అక్కడికి రావాలి కంపల్సరిగా. 10 మంది వస్తేనే వాళ్ళకి పావుల వడ్డీలు వస్తాయి ఇప్పుడు లోన్లు తీసుకున్న వాళ్ళందరికీ, లేకపోతే రావంట. కాబట్టి అందరినీ రమ్మని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ విధంగా చెప్పండి. మీరు 10 మంది రావాలి, రేపు అక్కడ ఇస్తున్నారు పావుల వడ్డీలు అని చెప్పి మీరు చెప్పాలి గ్రూప్ సభ్యులకి. చెప్పి ఆ విధంగానైనా సరే వాళ్ళందరూ వస్తట్టుగా చూసుకోండి. ఒక గ్రూప్కి 10 మంది. ఓకేనా? అమ్మ అందరికీ నమస్తే అమ్మ. నేను ఆల్రెడీ లక్ష్మీ మేడం గారు వాయిస్ మెసేజ్ మీకు అంతా గ్రూప్లలో ఫార్వర్డ్ చేయడం జరిగింది కదా. రేపు తప్పకుండా గండిపేటలో సీఎం ప్రోగ్రామ్ ఉంది మన మహిళలకు సంబంధించి. గ్రూపులకి పావుల వడ్డీల దాని గురించి, లోన్స్ గురించి, వాటి గురించి చర్చ జరుగుతుందంట. కాబట్టి ప్రతి గ్రూపు తరపున గ్రూపులో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో ఆల్ మెంబర్స్ 10 మెంబర్స్ కూడా ఈ మీటింగ్కి అటెండ్ కావాలి కంపల్సరిగా. ఎలాంటి సాకులు చెప్పడానికి వీల్లేదు తల్లి. రేపు మధ్యాహ్నం 11:30 కల్లా అందరూ కూడా మన ల్యాంకోయిల్స్ మర్రిచెట్టు సర్కిల్ ఉంది కదా, మర్రిచెట్టు సర్కిల్ దగ్గర హాజరు కావాలి. అక్కడ మనకి లంచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లంచ్ చేసుకొని అక్కడ నుంచి గండిపేటకి వెళ్ళాలి. గండిపేటలో మీటింగ్ ఉందమ్మా సీఎంది. కాబట్టి అందరూ కూడా 11:30 కల్లా రేపు అందరూ మర్రిచెట్టు సర్కిల్ దగ్గర హాజరుగండి. ఓకేనా? అక్కడ మనకి మర్రిచెట్టు సర్కిల్ దగ్గర కొత్తగా నిర్మించబడిన కమ్యూనిటీ హాల్ ఉన్నది. అక్కడ లంచ్ చేసుకొని అక్కడ నుంచి బస్సులో ఎక్కి గండిపేట వెళ్ళడం జరుగుతుంది. ఇది మున్సిపల్ కమిషనర్ ఒక
ఆర్డరు ఖచ్చితంగా అందరూ హాజరయ్యేటట్టుగా చూసుకోండి. ఏ ఒక్కరు కూడా మేము రాము అని చెప్పడానికి వీలేదు. హాల్ టు 10 మెంబర్స్ కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిందే. ఎలాంటి రీజన్స్ చెప్పడానికి లేదు.